మళ్ళీ నోటికి మాస్కులు, చేతికి శానిటైజర్లు దగ్గర పెట్టుకునే టైం వచ్చేసింది. కోవిడ్ మహమ్మారి మళ్ళీ విజృంభించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది భయపెట్టడానికి కాదు, కేవలం జాగ్రత్త చెప్పడానికి మాత్రమే ఈ వార్తని మీ ముందు తీసుకొస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే అంటే దాదాపుగా జూన్ 26 నుంచి నిన్నటి వరకు 12 కేసులు కోవిడ్ కేసులు నమోదైతే అందులో నలుగురు చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఆ నలుగురు కూడా అనారోగ్యంగా ఉన్నారు. ముందే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చనిపోయారని చెప్పి ఆరోగ్య శాఖ చెబుతోంది. ఎందుకైనా మంచిది, కోవిడ్ ఆల్రెడీ మనం చూసాం, కోవిడ్ 1, 2 చూసాం కదా. సో మళ్ళీ దాన్ని విజృంభించకుండా ఉండేందుకైతే ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అయితే ఇప్పుడు నేను ప్రస్తుతం మెడికల్ షాప్ దగ్గర ఉన్నాను. ఒకవైపు మాస్కులు, మరోవైపు శానిటైజర్లతో మళ్ళీ మెడికల్ షాపులన్నీ కూడా సేల్స్ ప్రారంభించేశాయి. ఇప్పటి వరకు కూడా అంటే ఈ కోవిడ్కి సంబంధించి ప్రభుత్వం ప్రకటించినప్పుడు అందరూ కూడా దీన్ని చాలా లైట్ తీసుకున్నారు. సరే కోవిడ్ ఏదో వచ్చిపోతుందని, బట్ ఎప్పుడైతే ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ప్రజలు చెప్తుందో అప్పుడు మళ్ళీ మొత్తం మెడికల్ షాపులన్నీ కూడా మళ్ళీ ఈ సేల్స్ అనేవి స్టార్ట్ చేశారు. ప్రస్తుతం నేను సిద్ధార్థ మెడికల్స్ మొత్తం విజయవాడలో మొత్తం మెడికల్ సంబంధించిన అతిపెద్ద సప్లయరు ఈయన కాబట్టి వీళ్ళ మెడికల్ షాప్లో ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ శానిటైజర్స్ కానీ, మాస్కులు కానీ, లేదా చూడు ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాం, ఒక పక్క మాస్కులు కానీ, హ్యాండ్ గ్లౌలు కానీ, సో థర్మామీటర్స్ కానీ, సో శానిటైజర్స్ కానీ, ఇక్కడ మొత్తం డెటాల్ మొత్తం ఇవన్నీ కూడా మనము ఒక 3-4 ఏళ్ల క్రితం ఏ విధంగా అయితే మన భయపెట్టేసిందో కోవిడ్ మహమ్మారి, సో ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 12 కేసుల వరకు నమోదయ్యి ఉన్నారు. మనకి చూడడానికి చాలా చిన్న నెంబర్లా కనపడచ్చు. కోవిడ్ ఎప్పుడైనా కూడా చిన్న నెంబర్ నుంచే చాలా పెద్దకి లక్షల వరకు పాకింది అంటే కారణం స్టార్టింగ్లో తీసుకోకపోవడం, మొదట్లో మనం తీసుకొని నిర్లక్ష్యమైన కొన్ని పనుల వల్లే ఈ కోవిడ్ కేసు అనూహ్యంగా పెరిగాయి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్తోంది, ఖచ్చితంగా మాస్కులు ధరించాలని, వీలైనంత వరకు షేక్ హ్యాండ్స్ ఇవ్వకుండా, కొంచెం కోవిడ్ వచ్చిన వాళ్ళు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోమని చెప్పి ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో మరోవైపు పారాసిటమాల్, డోలో 650 అందరికీ తెలుసు కోవిడ్ మహమ్మారి ఉన్న 2 సంవత్సరాలు ఏ విధంగా దీన్ని యూజ్ చేసాము. సో మెడికల్ షాప్స్ అయితే పూర్తిగా అన్ని స్టాక్ కూడా తెచ్చి దగ్గర పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం సోమేశ్వర్ గారు ఉన్నారు, సిద్ధార్థ మెడికల్ సంబంధించిన యజమాని, అండ్ ఈ మొత్తం ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్లో కీలకమైన మెంబర్ కూడా. సార్ నమస్తే. యాక్చువల్గా ఈ మళ్ళీ మాస్కులు, శానిటైజర్స్ వచ్చేస్తున్నాయి, ఏంటండి పరిస్థితి, అండ్ సేల్స్ అనేది మళ్ళీ పెరుగుతుందా? ఇది 4 జిల్లాల్లో 12 కేసులు, దాంట్లో 4 మృతి చెందారని చెప్పి న్యూసెస్ వస్తున్నాయి. దాన్ని బట్టి మా డ్రగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అసోసియేషన్ పరంగా కానీ అందరూ కూడా అప్రమత్తమయ్యి మనకు కావాల్సిన మెడిసిన్స్, అంటే మాకంటే మా పేషెంట్ కంటే మా వచ్చే కస్టమర్లకు కావాల్సిన అన్నీ కూడా దగ్గరగా జాగ్రత్త పెట్టుకుంటున్నాము. పైనుంచి డ్రగ్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ముందు జాగ్రత్త చర్యలుగా అందరూ కూడా అసోసియేషన్ ద్వారా తెలియపరిచారు మాకు. మా మెంబర్స్ అందరూ కూడా ఇది జాగ్రత్తగా తీసుకోమని చెప్పి ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా, అప్పుడులా కాకుండా ఇప్పుడు అన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోమని చెప్పారు. ఇప్పుడు అన్ని డ్రగ్స్ అన్నీ కూడా ఇబ్బంది లేకుండా శుభ్రంగా దొరుకుతున్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. అంత మునుపు ఉన్న ఆక్సిజన్ సిలిండర్లు అన్నీ తెచ్చిపెట్టి ఉంచేవాళ్ళం. అప్పుడు అవన్నీ వాడకం లేక అన్నీ పాడైపోయినాయి, అన్నీ చాలా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అంత దూరం రాకపోవచ్చు, కానీ మాస్కులు, శానిటైజర్లు, మెడిసిన్స్ ఇలాంటివి అయితే మాత్రం మనకి ఎక్కడా ఇబ్బంది లేదు. ప్రజలకి ఎలాంటివి కూడా ప్రాబ్లం లేకుండా ముందు జాగ్రత్త చర్యలుగానే మా అసోసియేషన్ వాళ్ళకి కూడా తెలియపరిచి, మా మెంబర్స్ అందరికి కూడా తెలియపరిచి జాగ్రత్తగా అన్నీ కూడా స్టోర్ చేసుకోమని చెప్పాము. ప్రజలకు ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా మందుల ఏర్పాటు జరుగుతుంది. యాక్చువల్గా ఇప్పుడు మీకు మెడికల్ షాప్ ఓనర్గా కాకుండా మీకు అసోసియేషన్ మెంబర్, ఎందుకంటే మీరు కమిషన్ అండ్ డ్రగిస్ట్ మెడికల్కి సంబంధించిన అసోసియేషన్ మెంబర్లు కాబట్టి మీకు అందరూ కూడా ఈ మెడికల్ షాప్ దగ్గరికి వచ్చేసరికి కోవిడ్ మహమ్మారి వస్తుందనగానే మొత్తం అంతా కూడా స్టాక్ ముందుగా తెచ్చిపెట్టుకోవడం, లేదా దాన్ని బ్లాక్లో బయట ఉంచుకున్నామని చెప్పి రకరకాల గతంలో ఆరోపణలు వచ్చేసారు. సో ఇప్పుడు ఏం చెప్తారు స్టాక్ గురించి? మళ్ళీ ఒకవేళ కనుక కోవిడ్ విజృంభించే అవకాశం ఉంటే మరి స్టాక్ పరిస్థితి ఏంటి? ముందే తెచ్చిపెట్టుకుంటున్నారా, లేదా అప్పటికప్పుడు హడావుడిగా పడే అవకాశం ఉంటుందా? ఇప్పుడు సడన్గా సడన్ జరిగింది కాబట్టి మ్యానుఫ్యాక్చర్స్ కానివ్వండి, అలాగే డిస్ట్రిబ్యూషన్స్, తర్వాత ట్రాన్స్పోర్ట్ లేక అప్పుడు ఏదో కొంచెం రేట్లు పెరిగాయి, కానీ ఇప్పుడు అలాంటి అసలు ఇబ్బంది లేదు. అన్నీ కూడా ఎంఆర్పి రేట్లు కంటే తక్కువ రేట్లకైనా మన వాళ్ళు డిస్కౌంట్లో ఇస్తారు. ప్రజలకు అలాంటి ఆలోచన అక్కర్లా ఎవరికి కూడా. మా మెంబర్స్ కానీ, మా సభ్యులు, కెమిస్ట్ డ్రగిస్ట్ అసోసియేషన్ సంబంధించిన కెమిస్ట్ సోదరులు కానీ, డ్రగిస్ట్ అందరూ కూడా దీని మీద జాగ్రత్తలు తీసుకుని ₹1 కూడా ఎక్స్ట్రా లేకుండా జాగ్రత్తగా చూస్తున్నారు. అలాగే డ్రగ్ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా వీటి మీద పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. మా షాప్స్ అన్నీ కూడా చూసుకుని రేట్లు ఎలా ఉన్నాయి, ఈ స్టాక్స్ మంచిగా స్టాక్స్ అన్నీ వస్తున్నాయి రావట్లేదు అన్నది ఎప్పుడు కూడా తనిఖీలు చేస్తూనే ఉంటారు. ఆల్రెడీ మాకు నిన్న తెలియగానే వెంటనే మాకు అందరూ కూడా మెసేజ్లు వచ్చేసాయి డిపార్ట్మెంట్ నుంచి. అందరూ ముందు జాగ్రత్తగా అన్నీ తెచ్చి పెట్టుకుంటున్నారు. ప్రజలకి మందులు కానీ ఇవి కానీ ఎలాంటి కొరత లేకుండా, ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడానికి అన్ని విధాలు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తప్పుగాను కాదండి, మెడికల్ అంటే ఈ కోవిడ్ని ఒక వ్యాపారంగా మారిపోయిన పరిస్థితుల్లో రేట్స్ అనేవి సడన్గా ఇంక్రీజ్ అయిపోతాయి. నిన్న రేట్తో పోలిస్తే ఇవాళ రేటు డబల్ అయిపోతుంది, లేకపోతే కనీసం 30% పెరిగిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ నేను చూస్తున్న స్టాక్ అంతా మీరు రెడీగా పెట్టుంచారు. ఐ థింక్ జనాలు అడిగి ఉండొచ్చు మాస్కులు అవి. సో ఇప్పుడు రేట్స్ అనేవి పెరిగే అవకాశం ఉంటుందా? ఎందుకంటే నిన్నటి వరకు ఒక రేట్ ఉండొచ్చు, ఈ గవర్నమెంట్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రేట్ అని పెరుగుతుందా? అలాంటివి ఏం జరగవండి, అలాంటి ఏం ఇబ్బంది లేదు అసలు. రేట్లు అన్నది మాత్రం పెరగవు, సేమ్ ఇప్పుడు రెగ్యులర్గా ఎలా ఉందో అలాగే ఉన్నాయి. కన్జ్యూమర్స్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు దాకా మొన్నటి వరకు కూడా ఇవి అన్నీ కూడా ఉండేవి, అంటే అప్పుడు ఆ టైంలో ఎక్కువగా సేల్ చేసేవాళ్ళం. ఇప్పుడు అవకాశం లేదు. ఉన్న స్టాక్ చాలా వరకు ఎక్స్పైర్ కూడా అయిపోతే మేము తీసి పాడేశారు అన్ని షాపుల్లో కూడా. ఇప్పుడు అవసరం కొద్దీ తెచ్చి పెట్టుకోవడం తప్పించి అంతగా భయపడే ప్రజలకు ఇబ్బంది పడే అంత కూడా ఏమి ఉండకపోవచ్చు నా ఆలోచన. చెప్తున్న ప్రకారం అంటే జస్ట్ 12 కేసులు మాత్రమే. బట్ మీరేం చెప్తారు? ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా కాస్త హడావిడి జరిగింది, కొంచెం కేసులు పెరగగానే మళ్ళీ మీరు అన్ని స్టాకులు తెచ్చిపెట్టుకున్నారు. సో ఈసారి కూడా అలాగే అవుతున్నారు అనుకుంటారా, లేదా కేసులు పెరుగుతాయని మీరు అనుకుంటారా? అంత అవకాశం ఉండకపోవచ్చు, అలాంటి ఉండకూడదని కోరుకుంటున్నాము, ఉండదు కూడా. ఎందుకంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్స్ అందరు పెరిగిపోయారు, డిస్ట్రిబ్యూటర్స్ అందుబాటులో ఉన్నారు. ఆల్ ఆఫ్ సడన్గా వచ్చేది కాదు కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటుంది గవర్నమెంట్ కూడా. అలాగే మా డ్రగ్ డిపార్ట్మెంట్ కానీ మా మెంబర్స్ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుగానే ఎక్కడ కూడా ప్రజలకి ఏది కూడా చిన్న విషయంలో కూడా తేడా లేకుండా అందుబాటులో ఉండే విధంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి తెలియజేస్తాం. సో వీళ్ళైతే అప్రమత్తంగా ఉన్నారు. మొత్తం మెడికల్ ఫీల్డ్ అంతా కూడా అప్రమత్తంగానే ఉంది. గతంలో లాగా అంటే డబల్ ఈ జస్ట్ ఇది 10 రూపాయలు అయితే దీన్ని 20 రూపాయలకి అమ్మేయడం, లేకపోతే ఏదైనా గ్లౌజెస్ కానీ లేకపోతే ఎక్కడ శానిటైజర్స్ కానీ చాలా రేట్లు ఎక్కువ పెంచి అమ్మేశారు. సో ఈసారి ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే అప్పుడు తెలియక వచ్చిన ఈ విపత్తు కాబట్టి అప్పటికప్పుడు తెప్పించుకోవాల్సి వచ్చిందని. బట్ ఇలా కాకుండా స్టాక్ని పూర్తిగా తెచ్చి రెడీగా పెట్టేసుకున్నారు. జనాలు కూడా చాలామంది వచ్చి కోవిడ్కి సంబంధించిన మాస్కులు కానీ శానిటైజర్లు కానీ గ్లౌలు కానీ అడుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి అంటే ఈ కోవిడ్ మహమ్మారి ప్రభావం ఏమాత్రం ఉంటుందో తెలియదు, కానీ మెడికల్ షాపుల వాళ్ళు మాత్రం ముందస్తుగా అన్నీ తెచ్చి వాళ్ళకు స్టాక్ అయితే సిద్ధంగా ఉంచున్నామని చెప్తున్నారు. రేట్లు ఏమాత్రం పెరిగే అవకాశం కూడా లేదని చెప్తున్నారు. అసలు కోవిడ్ కూడా అంత పెరిగే అవకాశం లేదనేది కూడా వాళ్ళ అభిప్రాయం. ఏదైనప్పటికీ మొత్తం విజయవాడలో అయితే మొత్తం ఎంటైర్ మెడికల్కి సంబంధించిన షాప్స్ వాళ్ళు, కెమిస్ట్రీ డైగస్ట్కి సంబంధించిన అసోసియేషన్ మెంబర్లు అందరూ కూడా నిన్న క్లారిటీగా వాళ్ళకి మెసేజ్ వచ్చిందని చెప్తున్నారు. కాబట్టి స్టాక్ అంతా కూడా తెచ్చి ముందే పెట్టున్నామని చెప్పి ఇక్కడ సోమేశ్వరరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.